నిషేధ పోరాటంలో భాగంగా డ్రగ్స్ని ఎస్పెషలీ గాంజాను తగ్గించడానికి ఒక ప్రధాన ధ్యేయంతో ఎవరైతే డ్రగ్స్ కంటిన్యూగా ఇన్వాల్వ్ అవుతుందో తెలుస్తుందో వారిపై టెస్ట్ చేసే విధంగా NDPS కిట్స్ కూడా గాంజా టెస్టింగ్ కిట్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ గాంజా కిట్స్ ద్వారా వారు ఒకవేళ గాంజా ఉపయోగిస్తే యూరినల్ శాంపుల్స్ తీసుకొని వాటిని చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా గాంజా పాజిటివ్ అనేది వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ముఖ్యంగా మొదట వారిని బాధితులుగా భావించి వాళ్ళకి రిహాబిలిటేషన్తో పాటు వారు ఎక్కడెక్కడ ఈ గాంజాని అవైలబుల్ వచ్చింది, ఎక్కడి నుండి తీసుకున్నారు, ఎవరు సప్లై చేశారు, అవన్నీ కూడా క్రోడీకరించి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గాంజా టెస్ట్ ద్వారా ఎవరైతే అబ్నార్మల్ బిహేవియర్ చేస్తున్నారో, ఎవరెవరైతే క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారో, చాలా ప్రాంతాల నుంచి గాంజా మా ప్రాంతంలో ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఆ సమాచారాన్ని సేకరించడం, తద్వారా ఎవరైతే అనుమానంగా ఉన్నారో వారిని చెక్ చేసి ఫర్దర్ యాక్షన్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్లలో కూడా మా సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఈ టెస్టులు చేయడం ఇంకా ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు దాదాపు 100 మందిని జిల్లా వ్యాప్తంగా ఎవరైతే అనుమానంగా ఉన్నారో వారందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి టెస్టులు చేస్తున్నాం. ఎవరైతే పాజిటివ్ వస్తారో వారికి మళ్ళీ ఫర్దర్ కౌన్సిలింగ్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని ఒక డీటెయిల్గా ఈ డేటాని తీసుకోవడం జరుగుతుంది. ఎవరు పాజిటివ్ వచ్చారు, పాజిటివ్ అతనికి ఎవరు సప్లై చేశారు, ఎక్కడి వచ్చింది, ఇదంతా సప్లై చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ కూడా ఈ గాంజా ఎవరైతే ఇప్పుడు టెస్ట్ పాజిటివ్ వచ్చిందో వారికి ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు కూడా పాజిటివ్ అని తెలిపి వారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గాంజాని పూర్తిగా నిర్మించడానికి ఇప్పటివరకు జిల్లాలో దాదాపు PNDPS అంటే PD యాక్ట్ అనేది 31 మంది మీద మనం పెట్టడం జరిగింది. ఇందులో NDPS పరంగా 16 మందిలో 11 మంది ఆల్రెడీ ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఇటీవల కాలంలో 4, ఈ జనవరి నుండి 4 PNDPS, 4 PD యాక్ట్లో అంటే దాదాపు 8 మందిని పంపడం జరిగింది. టోటల్గా ఇప్పటి వరకు 31 మెంబర్స్ని PD యాక్ట్లో పంపడం జరిగింది. ఈ టెస్ట్ల ద్వారా ఇప్పుడు మీరు కూడా సమాచారం ఇవ్వచ్చు, పలానా ప్రాంతంలో ఎక్కువగా ఈ గాంజా ఉంది అన్నప్పుడు ఆ పేర్లు కొన్ని ఇవ్వగలిగితే తప్పకుండా అక్కడికే వెళ్ళి వారిని టెస్ట్ చేయడం, గాంజా పాజిటివ్ వస్తే తప్పకుండా వారిపై చర్య తీసుకోవడం, ఎక్కడి నుంచి సప్లై అయింది అనేది పూర్తిగా సమాచారం సేకరించడం జరుగుతుంది. అంతేకాకుండా జిల్లాలో వివిధ విద్యా సంస్థల్లో అయితేనేమి, లేదా వివిధ కార్యాలయాలు అయితేనేమి, లేదా ఇండస్ట్రీస్లో అయితేనేమి, కాలనీస్లో అయితేనేమి, ఎక్కడైనా ఈ గాంజా టెస్ట్లు చేసి గాంజా ఫ్రీ చేయడం, అదేవిధంగా అక్కడ అనుమానం ఉన్న వారిపై గాంజా టెస్ట్ అనేది వారిని నేరస్తులుగా కాకుండా వారిని కరెక్ట్ చేయడంలో భాగంగా బాధితులుగా భావించి ఫస్ట్ టెస్ట్ చేయడం జరుగుతుంది. పాజిటివ్ వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది, రిహాబిలిటేట్ చేయడం జరుగుతుంది. ఇంకా వినకుండా మళ్ళీ గాంజా వాడితే వారిపై చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా దీని ద్వారా ఖచ్చితంగా అతను ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు ఇవ్వడం వల్ల ఇది గాంజా సేవించాలనేది ఖచ్చితంగా సోర్స్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మొత్తం అన్ని సబ్ డివిజన్లలో ఈ గాంజా టెస్టులు ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు నుండి ప్రతి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ స్థాయి వరకు వీటిని టెస్ట్ చేయడం జరుగుతుంది. సో మీడియా వాళ్ళకి, ప్రజలకు అందరికీ కూడా తెలియజేయడం, 112 కానీ లేదా 1972 కానీ ఫోన్ చేసి మా ప్రాంతంలో ఫలానా వ్యక్తులే గాంజా సేవిస్తున్నారు అని తెలియజేస్తే వారి ద్వారా కూడా ఇంకా సమాచారం తీసుకుంటాం. ఖచ్చితంగా ఈ గాంజా కిట్స్ అనేటివి వెరీ యూజర్ ఫ్రెండ్లీ కిట్స్. ఇవి ప్రెగ్నెన్సీ టెస్ట్ మాది యూరిన్ని డ్రాప్ వేసి చెక్ చేస్తే ఆటోమేటిక్గా అది పాజిటివా నెగిటివ్ అనేది వస్తుంది. ఆ విధంగా సో తద్వారా అతని పూర్తిగా గాంజా తాగలేదని చెప్పలేకుండా పోతాడు. సో తప్పకుండా తద్వారా వీళ్ళు ఎవరెవరు గాంజా సేవిస్తున్నారు, ఇనిషియల్గా అయితే వాళ్ళని ఐడెంటిటీ బయటికి పెట్టకుండా ఈరోజు కూడా 100 మంది మీద టెస్ట్ చేస్తున్నాం. వారిని బయటికి తీసుకొచ్చి
వారి ఐడెంటిటీని బయటకు పెట్టి వారిని సమాజంలో ఇబ్బంది పెట్టడం కాదు మా ప్రధాన ధ్యేయం. వారిని కరెక్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం. సో దాంట్లో భాగంగా ఖచ్చితంగా వారిని అవగాహన చేసి సమాచారాన్ని సేకరించి ఫర్దర్ స్టూడెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.